నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. ఆర్మూర్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్. ఆలూరు మండలం మీద్దాపల్లిలో రెండవ రోజున కొనసాగుతున్న మండల స్థాయి క్రీడలు. స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో బాలుర పాఠశాలలో విద్యార్థులకు శానిటేషన్పై బల్దియా అధికారుల సూచనలు. జిల్లాకు వచ్చిన హైకోర్టు జస్టిస్ సురేందర్, పలు అంశాలపై చర్చ. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్ కె సురేందర్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు ఎనలేనివని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో గల లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశలో ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన లక్ష్మణ్ బాపూజీ నేటి యువతరానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, ఇంతియాజ్, ఫయాజ్ తదితరులు ఉన్నారు. లక్ష్మణ్ బాపూజీ గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధుడు, అలాగే వివిధ హోదాల్లో పనిచేసిన గల వ్యక్తి. మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి ఆయన ఎంతో బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవ చేసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి కాబట్టి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై హింద్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి పట్టణ సంఘం అధ్యక్షుడు అంబల్ల శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో సంఘం సభ్యులు ముందుకు సాగాలని, రాజకీయంగా ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీత, వనం శేఖర్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు గంగాధర్, పట్టణ కార్యదర్శి సంతోష్, సభ్యులు రవీందర్, భాస్కర్, వివిధ తర్పాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. న్యాయవాద వృత్తి పూర్తి చేసి ఢిల్లీలో కూడా అక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు జరుగుతున్నటువంటి నిజాం పాలకుల వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ కోసము 12 రోజుల దీక్ష చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయనే మా పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు ఇంతకుముందు గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డదంటే ఆయన స్థాపించినటువంటి జలదృశ్యం లోపలనే ఆ పార్టీ స్థాపించబడని చర్చ చేయడానికి అవకాశం లేదు. అయితే నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, అది కెనాల్ బౌండరీ, దానికి పర్మిషన్ అంటూ ఏముండదు. అయితే నా మనసులో ఆలోచన ఏముందంటే, పట్టణంలో పద్మశాలి సంఘం కోసం ఒక మడిగే, కర్పా పద్మశాలి సంఘం కోసం ఒక మడిగే, చిన్నతకాలి సంఘం కోసం ఒక మడిగే, ఆ విధంగా 3 మడిగేలు మీరు కట్టుకునే అవకాశం ఉంటే మిగతా ప్లేస్లలో జిరాతర హనుమాన్ మందిరం వాళ్ళు కూడా వాళ్ళు కట్టుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా అంటే మున్సిపల్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. స్మరించుకుంటున్నాము. అట్లాగే ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా మా పద్మశాలను గుర్తించి 30 కోట్ల రుణమాఫీ చేసినందుకు కూడా వారికి కూడా మా పద్మశాలి కుల బంధాలు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఇతర బాకీలకు కూడా మాకు 290 కోట్ల రుణమాఫీని కూడా చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం చాలా గర్వించదగినటువంటి విషయము. మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే మా దానికి సహకరిస్తున్నటువంటి మా
ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ వినయ్ రెడ్డి గారు కూడా మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రామదాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజశేఖర్ కుటుంబాన్ని బీజేపీ సీనియర్ నాయకులు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ పరామర్శించారు. సీఏ రాజశేఖర్ తండ్రి రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఈరవత్రి రామదాస్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని అల్జాపూర్ శ్రీనివాస్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. మహనీయుడు కాళోజీని స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల సీఎం రేవంత్ రెడ్డి అధికార నివాసంలో తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాపూజీ చేసిన సేవలను గుర్తు చేశారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆర్మూర్ తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేసే అక్రమాలపై విచారణ చేపట్టాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఉదయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను లంచాలు తీసుకుంటూ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ను వెంటనే సస్పెండ్ చేసి ఆయన అక్రమాలపై విచారణ చేపట్టాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వర్, కిరణ్, ప్రశాంత్, ఉదయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. గతంలో ఆర్మూర్, మామిడిపల్లి, పెరికిట్ ప్రభుత్వ భూములు 10% ల్యాండ్లే కానీ అక్రమంగా ఏదైతే అసైన్మెంట్ భూములపై గతంలో మున్సిపల్ ఎదుట మేము చాలాసార్లు ధర్నా చేసినాం. ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మన ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తే దాని మీద చర్య తీసుకుంటామన్నారు. ఇంతవరకు చర్య తీసుకోలే. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వీటిపైన చర్య తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని. అతని మీద చర్యలు తీసుకోవాలా. అతను అక్రమార్కుడిగా మొత్తం ఇక్కడ కేవలం కొందరిని పైరవికారులను పెట్టుకొని ఒక దుకాణం తెరిచిండు. ఇప్పటికన్నా ఈ ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్కి అయితే ఏమీ ఆయన కేవలము ఒక పోస్ట్ బాక్స్ లెక్క పనిచేస్తున్నాడు తప్పితే ఆయనని పోస్ట్ బాక్స్ కలెక్టర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, దాపురించింది. అలా ఇప్పటికన్నా ఈ ఆర్డీఓ గారు ఏమన్నారంటే, మాట్లాడితే ఫోన్లో మీరు ఈ యొక్క ఏదైతే జాబితా ఇచ్చిర్రో విచారణ జరిపి నేను సాయంత్రం వరకు మీకు చెప్తా అన్నాడు. దయచేసి ఆర్డీఓ గారికి నిజమైన ఒక అధికారి అనుకుంటున్నాం మేము. మరి మీరన్నా ఈ విచారణ కరెక్ట్ చేసి ఆర్మూర్ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని ఏదైతే పెరికిట్టు, మామిడిపల్లిలో విలువైన భూములు అసైన్మెంట్ భూములు ఏదైతే ఉన్నాయో వాటిని యథేచ్ఛగా దోసుకదింటుర్రు. ఈ ఆర్మూర్ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలా. దీనికి ఎవరైతే వెనుక ఉన్నారో మొత్తం కూడా సమగ్ర విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తలను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించే విధంగా తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ అధికారి పూర్ణమౌళి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఉన్నటువంటి చెత్తను 2 రకాలుగా విడగొట్టాలమ్మా. ఏంటి? ఒకటేమో పొడి చెత్త, బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త ఏంటి? దేన్ని పొడి చెత్త అంటారు? ఐడియా ఉందా మీకు? దేన్ని పొడి చెత్త అంటారు? నీళ్లు కలవకుండా ఉంటే పొడి చెత్తనా? మెయిన్ గా ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్, ఇటువంటి వాటిని ఏమంటారంటే పొడి చెత్త అంటారు. మనం అన్నం తిన్న తర్వాత మిగిలినటువంటి ఏవైతే మెతుకులు మిగులుతాయో అవి, పూలు, పండ్లు, తర్వాత చెట్ల యొక్క ఆకులు, దేని నుంచి అయితే మనం ఎరువు తయారు చేయడానికి వీలుంటుందో అటువంటి వాటిని ఏమంటామంటే తడి చెత్త. ఆ తడి చెత్తను ఏం చేయాలంటే గ్రీన్ కలర్ డబ్బాలి, అది తీసేయంగా మిగిలినటువంటి ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని పొడి చెత్త. కాబట్టి ఆ పొడి చెత్తను దేని వేస్తారు? బ్లూ కలర్ డబ్బా. ఈ బ్లూ గ్రీన్ దేనికోసం ఇచ్చిళ్ళు? గ్రీన్ అనేది హరిత విప్లవానికి సూచిక. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మృదుల, డాక్టర్ సాధనలు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు, మందులు అందజేశారు. అనంతరం లయన్స్ రీజనల్ చైర్మన్ డికే రాజేష్, లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు పోల్కం వేణు మాట్లాడుతూ విద్యార్థులకు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించి లయన్స్ గ్రీన్కు సహకరించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు అన్ని పాఠశాలల్లో ఎటువంటి శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దాచేపల్లి సంతోష్, జోనల్ చైర్మన్ గణేష్, సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ సమక్షంలో ఆర్మూర్ బాయ్స్ స్కూల్ నందు డెంటల్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ T20D వారి సలహాల మేరకు మొత్తం కంప్లీట్ డిస్ట్రిక్ట్ T20Dలోనే ఈ కార్యక్రమాలు 19 నుంచి 25 వరకు జరుపుకుంటున్నాము. ఇందులో కొన్ని వేల మంది విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ పనులను సంరక్షించుకోవాలి, వారి సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. మరి పిల్లలకు చాలా చక్కగా వారు చూసిండ్రు. మరి పనులు ఏ విధంగా రక్షించుకోవాలి, పనులు ఏ విధంగా తోముకుంటే మరి వారు రక్షణ కల్పిస్తారు పనులకు అని చెప్పిన సూచనలు దంత వైద్యులు వారికి సూచిస్తున్నారు. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం. చాలా మంది పిల్లలకి అవేర్నెస్ ఉండదు. ఎన్నో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిప్పలు మొదలవుతూ ఉంటాయి, వంకరపళ్ళు ఉంటూ ఉంటాయి, చేయడం చేరడం వస్తూ ఉంటాయి, అవన్నీ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఉచిత చెకప్ చేసి వాళ్ళకి అట్లీస్ట్ సలహా ఇస్తే వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లీస్ట్ ఎంతో కొంత సహాయం అయితే జరుగుతుంది. సో మాకు ఛాన్స్ ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ వారికి థ్యాంక్స్ కండక్ట్ చేసినందుకు. అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న కండిషన్స్లో పేద విద్యార్థులకు అసలు దంత వైద్యం అంటే ఏంటో తెలియదు. దాని గురించి అంటే అవగాహన కూడా ఏం కరెక్ట్గా ఉండదు. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పిల్లలకి ఎంతో మేలు అనేది చేస్తున్నాం. అండ్ దట్టు గవర్నమెంట్ స్కూల్ అని తీసుకోవడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ఇక్కడున్న పేద విద్యార్థులకు కూడా ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది. సో మా ఎస్ఎస్ డెంటల్ తరఫున కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు లయన్స్. పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మేక మోహన్ దాస్ మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలనకు, నిజాం నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మహనీయుడు బాపూజీ అని, ప్రత్యేక తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ఇంటిని సైతం దారాదత్తం చేసిన మహనీయుడు బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, పద్మశాలి సంక్షేమ సేవా సమితి కార్యదర్శి రమాకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. త్యాగం చేసిన మొదటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. ఎందరో తెలంగాణ వాళ్ళు మంత్రులు ఉండి కానీ ఎవరో ముందుకొచ్చి తన మంత్రి పదవిని త్యాగం చేయలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు త్యాగం చేశారు. తర్వాత 1973లో రాష్ట్రపతి పరిపాలన తర్వాత వచ్చేసిన అధ్యక్షులకు, కార్యవర్గానికి మరియు అందరికీ కూడా అమలబాల అందరికీ కూడా నేను మరియు మండల అధ్యక్షులు గారు కూడా నేను ఈ సందర్భంగా స్వాగతం చెప్తూ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన పద్మశాలీలకు చేయని సేవ లేదు. అందుకనే కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సంక్షేమ సేవ సంస్థ తరఫున 2 నిమిషాలు మనం స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో మలి దశలో పోరాడినటువంటి మహనీయుడు. తన జీవితాన్ని, తన మంత్రి పదవిని లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు ఈ రోజు 12వ వర్ధంతి సందర్భంగా వారికి సంక్షేమ సేవా సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని, చరిత్రను వక్రీకరించడానికి పాలకులు ఎత్తుగడలు వేస్తున్నారని సిపిఎంఎల్ మాస్ లైన్ సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో సెప్టెంబర్ 17న విద్రోహ దిన వారోత్సవాలను డివిజన్ కార్యదర్శి దేవరం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రైతులను సైతం పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000 గ్రామాలను విముక్తి చేసి
10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టు ఆధ్వర్యంలో పంచడం జరిగిందని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని తెలిపారు. చరిత్రను మరిచిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు అమరవీరుల త్యాగాలను, పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ విలీనం, విమోచనం అంటూ వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణలుగా చరిత్రను వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచనం, విలీనం కాదని విద్రోహ దినమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ నాయకులు ముత్తెన్న, సురేష్, రాజన్న, రాజేశ్వర్, కిషన్, గంగారాం, సత్యక్క, అశోక్, బాలయ్య, బాబన్న, అరవింద్ తదితరులు ఉన్నారు. భూమి కోసం, పెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటమే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ అందరూ కూడా జవాబు చెప్పాలి. జరిగినప్పుడు చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు ఇది విమోచనే అనుకుందాం. విమోచన ఏంటి? ఒక దోపిడీ నుంచి, ఒక ఆధిపత్యం నుంచి మనం విముక్తి కావాలి. మరి నైజాములు, పెత్తందారులు, జాగీర్దారుల నుంచి మిమ్మల్ని విముక్తి అనుకున్నారు. ఎట్లా జరగాలి? వారి ఆస్తులు ఎవరి చేతుల్లో ఉండాలి? ప్రజల పరం కావాలి. అప్పటికే 10 లక్షల ఎకరాల భూములు మన చేతుల్లో ఉన్నాయి. దున్నుకున్నాం, పంట పండించుకున్నాం, గట్లు పెట్టుకున్నాం. మరి ఆ భూములు ఎక్కడికి పంచుకున్న ఆవులు, ఎడ్లు, వ్యవసాయ సామాగ్రి ఏమై అది అలా ప్రశ్నించాలా వద్దా? ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను కల్తీ చేసిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ప్రభుత్వం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో లడ్డూను కల్తీ చేయడం సిగ్గుచేటని అన్నారు. భగవంతునితో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని, తగిన శిక్ష అనుభవిస్తారని తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్తీ లడ్డుపై స్పందించి కమిటీని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. దోషులు ఎంతటి వారైనప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యుగంధర్, రాజ్ కుమార్, ప్రశాంత్, రాజు తదితరులు ఉన్నారు. 7 కొండలు 2 కొండలు చేస్తా అనేటువంటి వ్యక్తి ఏమయ్యారో కూడా తెలుసు. గతంలో ఆ యొక్క వెంకటేశ్వరుని యొక్క దేవాలయంలో 7 కొండలను అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఏమయ్యారో కూడా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలుసు. కాబట్టి దైవ శక్తులతో ఆడుకోవడం సరైనది కాదు. మానవ శక్తి వేరు, దైవశక్తి వేరు. కాబట్టి దైవశక్తితో ఎవరు ఆడుకున్నా కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయంలో స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే కమిటీ వేసిందో ఆ కమిటీలో ఎవరకు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఈ యొక్క విషయంలో, లడ్డు ప్రసాదం విషయంలో, ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసిన విషయంలో ఎంత పెద్ద వ్యక్తిని వదలకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆలూరు మండలంలోని మీర్దాపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆలూరు మండల అంతర్ పాఠశాలల క్రీడలు 2వ రోజు కొనసాగాయి. క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారంతో క్రీడలు ముగుస్తాయని, క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా మంజూరైన సిలిండర్లను మెండోరా గ్రామంలో లబ్ధిదారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలలో భాగంగా గృహజ్యోతి పథకంలో మంజూరైన సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన ఉత్తరాలను మహిళలు, అధికారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు అందించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మహిళలు సైతం నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఇంటింటికి చేరే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాండ్ల రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. విడివిడిగా అంటే 2-3 కుటుంబాలు ఉంటే అన్నదమ్ముల మార్పులు చేర్పులు కానీ అన్ని అవుతాయి. రేషన్ కార్డులు కూడా వేస్తారు తప్పకుండా. అట్లాగే పెన్షన్లు రాబోయే రోజులలో ఇండ్లు లేని మహిళలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మనం ఏదైతే చెప్పిన ఆరు గ్యారంటీలను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే రుణమాఫీ అమలు చేసినాము. దాంతోపాటు రైతులకు రైతు భరోసా ఒక్కొక్కటి అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మనకు 9 నెలలు, అందులో 4-5 నెలలు ఎలక్షన్లకే పోయినాయి. కాబట్టి మీరందరూ కొంచెం ఓపికతోటి ఉంటే తప్పకుండా ప్రతి పథకం మీ గడపకు అందించే బాధ్యత మాది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ప్రతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మాకు సహకరిస్తారని ఆశిస్తూ బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో రోడ్లను పంచాయతీరాజ్ ఏఈ షరీఫ్ పరిశీలించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లను పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు ఆయన వెంట ఉన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నర్సన్న మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని వదులుకొని జీవితాన్ని మొత్తం సమాజ సేవకే అంకితం చేసినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తన సొంత ఇంటిని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని బతికించినటువంటి మహనీయుడు అని, 97 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఢిల్లీలో దీక్ష చేసినటువంటి విషయాలను మర్చిపోలేమని అన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన నర్సింగ్ దాస్ శర్మ, దేవేందర్ శర్మల స్మారకార్థం స్వర్గరథాన్ని శర్మ కుటుంబ సభ్యులు శనివారం గ్రామ పంచాయతీకి అందజేశారు. పెద్దల స్మారకార్థం స్వర్గరథం వితరణ చేయడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాజలింగం, నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, కోండ్ర నవీన్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రేణుకాదేవి, కారబర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. ఆర్మూర్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్. ఆలూరు మండలం మీద్దాపల్లిలో 2వ రోజున కొనసాగుతున్న మండల స్థాయి క్రీడలు. స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో బాలుర పాఠశాలలో విద్యార్థులకు శానిటేషన్పై బల్దియా అధికారుల సూచనలు. జిల్లాకు వచ్చిన హైకోర్టు జస్టిస్ సురేందర్, పలు అంశాలపై చర్చ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.